హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు రివ్యూ ఆఫ్ ది మూవీ సర్కార్ నౌకరీ. సో యాక్టెడ్ బై ఆకాష్ గారు. ఇక సినిమా విషయానికి వచ్చినట్లయితే సినిమా ఒక కంప్లీట్ మెసేజ్ ఓరియంటెడ్ డీసెంట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే మనం ఆల్రెడీ చూసిందే కదా ట్రైలర్లో. అంటే బేసిక్గా ఆకాష్ ఎవరు అని అయితే మీకు డౌట్ రావచ్చు. ఆకాష్ ఎవరు అంటే సింగర్ సునీత గారి వల్ల అబ్బాయి అనమాట. సో ఇక మూవీ విషయానికి వచ్చినట్లయితే మూవీ కంప్లీట్ అంటే 90s బ్యాక్గ్రాఫ్లో జరిగే ఒక ఏమంటారు ఒక స్టోరీ అనమాట. ఆ స్టోరీ ఏంటంటే మనం ఆల్రెడీ ట్రైలర్లో చూసాం. ఏంటి ఎయిడ్స్ అంటే అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అంటే దానికి సంబంధించినటువంటి పరిస్థితులను బట్టి వచ్చినటువంటి కథ అన్నమాట ఇది. ఇంకోటి ఏంటంటే కొల్లాపూర్లో జరిగినటువంటి ట్రూ ఇన్సిడెంట్స్ ద్వారా ఒక స్టోరీ అనమాట. ఆ ఊర్లో జరిగిన ఒక కథే ఈ సర్కార్ నౌకరీ అనమాట. సో ఇక మనకు ఆల్రెడీ తెలిసిందే ట్రైలర్లో ఏంటి అంటే ఆడ ఆకాష్ క్యారెక్టర్ అంటే గోపాల్ క్యారెక్టర్ ఏం క్యారెక్టర్ అంటే దాంట్లో అంటే అప్పటికి అంటే ఏంటంటే విలేజ్ బయోగ్రఫీలో ఇంకప్పటికీ ఏమీ అంటే ఏమంటారు ఇంకా అప్డేట్ ఉండదు కదా. సో దాంట్లో నుంచి వెళ్ళి ఎయిడ్స్ మీద అవగాహన కలిగించే ఒక క్యారెక్టర్ అనమాట. సో ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్లో కంప్లీట్ డీసెంట్గా వెళ్ళిపోతుంది అనమాట. అంటే లవ్ చూపించాడు, సేమ్ టైం కామెడీ ఉంటుంది, సేమ్ టైం ఏమంటారు మ్యూజిక్ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ హైలైట్ ఏంటంటే మూవీలో ఆకాష్ గారి పర్ఫార్మెన్స్ అనమాట. అంటే ఆయన చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే ఆయన డెబ్యూ మూవీ అయినా కానీ చాలా ఏమంటారు ఒక 3-4 సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఎలా అయితే చేస్తాడో అలా చేశాడనమాట. సో ఈ మూవీలో అంటే సర్కార్ నౌకరీ మూవీలో కూడా చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ అనమాట. ఇంకా మిగతా ఇంకోటి ఏంటంటే దీంట్లో వేరే హైలైట్ ఏంటంటే ఇంకా మేజర్గా సో కాన్సెప్ట్ అనమాట. అంటే బేసిక్గా ఈ కాన్సెప్ట్ అంటే మనకు ఆల్రెడీ మనం చూసినప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ మీద చాలా సినిమాలు వచ్చాయి, బట్ కాకపోతే అంత కంప్లీట్గా రాలేదన్నమాట. సో ఈ మూవీ కంప్లీట్గా ఎడ్యుకేషన్ మీద అయితే ఉంటుందన్నమాట. అసలు ఏంటి అంటే అప్పట్లో 90s బ్యాక్గ్రాఫ్లో ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, సో అప్పుడే ఎయిడ్స్ కొత్తదిగా అంటే వ్యాపించే టైంలో అంటే మన ఇండియాలో వచ్చే టైంలో ఎలాంటి జరిగిన పరిస్థితుల మీద చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్ కంప్లీట్ ఎమోషనల్గా ఉంటుందన్నమాట. అంటే జరిగినటువంటి పరిస్థితులు కానీ లేకపోతే ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ అది చాలా బాగుంటుంది అనమాట. అంటే టోటల్లీ ఒక ఎమోషనల్ డ్రామాగా మనం చూసినట్టయితే అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మూవీలో మెయిన్ హైలైట్ ఏంటంటే ఒక ట్విస్ట్ ఉంటుందన్నమాట. సో మీకు అది కథలో రన్ అవుతూనే ఉంటుంది. సో రన్ అవుతున్న భాగంలోనే మీకు అది చూస్తే డెఫినెట్గా అర్థమవుతుంది ఏంటంటే ఓకే ఈ క్యారెక్టర్కి ఓకే దీనికి ఇది ఇక్కడ కన్క్లూడ్ చేశాడా అనేది అవుతుంది. అంటే ఫస్ట్ నుంచి వెళ్ళి మీకు కొంచెం ఏమంటే కథలో భాగంగానే ఒక క్యారెక్టర్ ప్లే అవుతుందన్నమాట. కొన్ని సీన్స్ అయితే ప్లే అవుతుంది, అది మీకు మూవీ చూస్తే అయితే డెఫినెట్గా అర్థమవుతుంది. సో ఆ క్యారెక్టర్ ఏంటంటే ఆ ట్విస్ట్ అనేది అక్కడ రివీల్ అవుతుంది అనమాట. అండ్ ఇంటర్వెల్ బ్యాక్గ్రాఫ్లో ఒక ఏమంటారు హీరోకి హీరోయిన్కి ఒక మధ్య సీన్ ఉంటుందన్నమాట. ఆ సీన్ దగ్గర బీజిఎం తోటి ఒక పాట అయితే వస్తుంది. ఆ పాట మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది, అంటే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్షిప్ గురించి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఇది చాలా సెన్సిటివ్ స్టోరీ అనమాట. ఈ సెన్సిటివ్ స్టోరీని ఎలా చెప్తే అంటే బేసిక్గా చూసే వాళ్ళందరికీ చాలా వల్గర్గా అనిపిస్తుంది. అంటే ఏంటి అంటే ఆ కాన్సెప్టే వినడానికి మాత్రం చాలా వల్గర్గా అనిపిస్తుంది, కానీ చాలా డీసెంట్గా అంటే చాలా కేర్ఫుల్గా తీశాడనమాట డైరెక్టర్. చాలా బాగా హ్యాండిల్ చేశాడు. అంటే ఆ కాన్సెప్ట్ని మనం డెఫినెట్గా మనం ఏం చేస్తామంటే అంటే ఏమంటారు కొంచెం అది ఏదో డైవర్ట్ అయ్యే విధంగా ఉంటుంది, కానీ ఆ స్టోరీని ఎటు డైవర్ట్ కాకుండా కంప్లీట్గా ఒక క్లాస్ తోటి అయితే డైరెక్టర్ అయితే చాలా బాగా డిజైన్ చేశారనమాట ఆ స్టోరీని. సో ఓవరాల్గా మూవీ అయితే ఒక కంప్లీట్ డీసెంట్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని అయితే చెప్పొచ్చు అనమాట. సో ఇక సునీత గారి అబ్బాయి ఆకాష్ నిజంగా ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది అనమాట. అంటే ఆ కథకి అంటే ఫస్ట్ మూవీ కాబట్టి ఏమంటారు మాస్ కానీ లేకపోతే ఇంకేమంటారు డ్యాన్స్ అలాంటి ఏమంటారు కథలు కాకుండా ఒక కొత్త కాన్సెప్ట్ తోటి కథను నమ్మి చేశాడు. సో ఆ కథ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందనమాట. ఇంకా హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ రెండు క్యారెక్టర్స్ మొత్తం 4 క్యారెక్టర్స్ మేజర్గా కీ రోల్ ప్లే చేస్తాయి అనమాట దాంట్లో. సో ఆ కీ రోల్ ప్లే చేసే క్యారెక్టర్లో 2 హీరో హీరోయిన్వి, 2 మిగతా వాళ్ళవి. అది మీకు మూవీ చూస్తే అయితే అర్థమవుతుంది. సో ఓవరాల్గా మూవీ అప్పట్లో ఉన్నటువంటి జనరేషన్స్ అంటే రియల్ ఇన్సిడెంట్స్ని ఎలా ఎదుర్కొంది, ఎయిడ్స్ మీద అవగాహన ఎలా కల్పించింది అనేదే స్టోరీ అనమాట. సో అది కూడా ఒక రియల్ స్టోరీ. సో కాకపోతే అలాంటి వర్క్ చేసిన క్యాండిడేట్లు చాలామంది ఉంటారు. సో ఆ చాలామంది నుంచి వెళ్ళి ఒక క్యాండిడేట్ని తీసుకొని ఈ కథ అయితే సర్కార్ నౌకరీ అని అయితే డిజైన్ చేసిందనమాట. సో సర్కార్ నౌకరీ కంప్లీట్ డీసెంట్ ఒక ఏమంటారు మెసేజ్ ఓరియంటెడ్ డ్రామా అని అయితే చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే అన్ని రకాల ప్రేక్షకులకి నచ్చుతుంది, అంటే చిన్నపిల్లల నుంచి వెళ్ళి పెద్దవాళ్ళ వరకు. సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఈ టైంలో అంటే ఎడ్యుకేషన్ అంటే చాలా తక్కువ, ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ ఉంది. బట్ అప్పుడు ఏందనేది చాలా బాగా చూపించారు. అండ్ ఎక్కడ వల్గారిటీ లేకుండా అన్ని రకాల ఆడియన్స్ని అయితే డెఫినెట్గా నచ్చుతుందని చెప్పొచ్చు అనమాట. సో ఇది అనమాట. అంటే సర్కార్ నౌకరీ అని అంటే
టైటిల్ ఒక తీరుగా ఉంటుంది, కథ ఒక తీరుగా ఉంటుంది. బట్ సర్కార్ నౌకర్లో చాలా టైప్స్ ఉంటాయి. అది కూడా ఇదొకటి క్యారెక్టర్, ఇది కూడా ఒకటి ఉంటుంది ఇందులో భాగంగా అని చెప్పేసి అయితే డైరెక్టర్ అయితే చెప్పిండు. సో ఓవరాల్గా అయితే మూవీ కంప్లీట్ డీసెంట్ మూవీ అని అయితే చెప్పొచ్చు అనమాట. సో ఇది వాళ్ళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.